హాయ్ స్టూడెంట్స్, కెమికల్ బాండింగ్ నుంచి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క MOED మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ చూస్తున్నాము. ఇది పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పెండింగ్ రిమైనింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, అదేంటంటే 14 ఎలక్ట్రాన్స్ ఉన్నా కానీ ఓకే, ఏదైనా మాలిక్యూల్లో 14 ఎలక్ట్రాన్స్ అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ రెండు కామన్గానే ఉంటాయి అన్నిటికీ. ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుంది, ఈ ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఆర్డర్ చేంజ్ అవుతుంది అంటే 14 ఎలక్ట్రాన్స్ అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మాలిక్యూల్ ఇక్కడ రాస్తున్నాను p ఆర్బిటాల్స్ది. ఈ p ఆర్బిటాల్స్ ఒక ఆటమ్ యొక్క p ఆర్బిటాల్, ఇది అనదర్ ఆటమ్ యొక్క p ఆర్బిటాల్. ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవుతాయి? 14 ఎలక్ట్రాన్స్ అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ పై ఆర్బిటాల్స్, ఇది పై 2px, ఇంకొక ఆర్బిటాల్ ఇది పై 2py ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. తక్కువ ఎనర్జీ దానికి ఉంటుంది, దీనికంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇది సిగ్మా 2pz. మొత్తం 3 ఆర్బిటాల్స్ కదా, రెండు ఎప్పుడు కూడా పై ఆర్బిటాల్స్నే ఫామ్ చేస్తాయి. బాండింగ్ ఆర్బిటాల్స్లోనైనా యాంటీ బాండింగ్లో అయినా ఒకటి మాత్రమే సిగ్మా ఆర్బిటాల్ ఫామ్ చేస్తుంది, అది బాండింగ్ ఆర్బిటాల్ అయినా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అయినా. సో ఈ మొత్తం బాండింగ్ ఆర్బిటాల్స్ పైన ఇప్పుడు రాస్తాం, అవి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనమాట. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో పై ఆర్బిటాల్స్ ఫామ్ చేసే రెండు కదా, అవి పై 2px, పై 2py. ఇంకోటి సిగ్మా 2pz, అంటే px, py, pz ఉంటాయి కదా. pz ఆర్బిటాల్ ఏమో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తే మిగిలిన px, py పై బాండ్ ఫామ్ చేస్తాయి, అందుకని అలా రాస్తాం. ఓకే, ఈ రెండు ఏంటి అసలు 2 ఆటమ్స్ కంబైండ్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు అందులో ఆర్బిటాల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. అవి వాటి గురించి చూస్తున్నాం. సో ఇక్కడ చూద్దాం, దీన్నే ఇలా రాసి ఎలా రాస్తారు, అలాగే యాంటీ బాండింగ్లో కూడా, యాంటీ బాండింగ్లో ఎప్పుడు కూడా టాప్లో యాంటీ బాండింగ్లో ఎప్పుడు కూడా ఇది 14 ఎలక్ట్రాన్స్ ఉన్నా 14 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నా కానీ పైన ఎప్పుడు కూడా సిగ్మా స్టార్, ఒక్కసారి ఇక్కడ రాస్తున్నాను, సిగ్మా స్టార్ 2pz అనేది ఉంటుంది ఎప్పుడు కూడా పైన. దాని కింద రిమైనింగ్ పై స్టార్ 2py, ఇంకోటి పై స్టార్, ఎప్పుడు స్టార్లే ఉంటాయి పైన. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటే పైన వాటికి స్టార్స్ పెట్టాలి, కింద వాటికి స్టార్స్ ఉండకూడదు. ఇది 2py. సేమ్ ఇలా కనెక్ట్ చేస్తాం, ఓకే. ఇది 14 ఎలక్ట్రాన్స్ అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ సీక్వెన్స్ ఫాలో అవుతాం. అంటే ఇక్కడ చూడండి, ఈ సీక్వెన్స్లో ఒకటి గుర్తుంచుకుంటే సరిపోద్ది. 14 ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు సపోజ్ నైట్రోజన్ తీసుకున్నాం అనుకో, నైట్రోజన్కి ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వన్ నైట్రోజన్ ఆటంలో ఎన్ని ఉంటాయి? 1 నైట్రోజన్ ఆటంలో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. N2లో 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి 2 × 7 అంటే 14 ఎలక్ట్రాన్స్. అలాగే నైట్రోజన్ కంటే ఇంకా తక్కువ కార్బన్ కానీ, హైడ్రోజన్ కానీ, లేదా హీలియం కానీ, ఏవి తీసుకున్నా కానీ, హైడ్రోజన్ తీసుకున్నా కానీ, లేదా హీలియం తీసుకున్నా కానీ, ఏవి తీసుకున్నా కానీ 14 కంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆర్డర్ ఫాలో. ఈ ఆర్డర్ అంటే ఏంటి? ఇది అన్నిటికీ కామనే. పైన టాప్లో అనేది 14 ఎలక్ట్రాన్స్ ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అన్నిటికంటే పైన 2pz అనేది ఉండాలి, సిగ్మా స్టార్ 2pz. దాని కిందకి ఏముంటుంది? 5 స్టార్ 2py, 5 స్టార్ 2px అనేవి ఉంటాయి. ఇక్కడ ఇవే చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇవి 14 అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు పైన అలాగ సింగిల్ డబల్, అలాగే సింగిల్ డబల్, ఇది గుర్తుంచుకోండి. పైన సింగిల్ ఉంటుంది, కింద డబల్, పైన సింగిల్ ఉంటుంది, కింద డబల్, ఇది గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఇక 14 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది రివర్స్ అవుతుంది. ఇక ఆక్సిజన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆక్సిజన్ కదా ఇక్కడ మనం చూసేది. ఆక్సిజన్, ఒక ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకొక O2 మాలిక్యూల్ అయితే 2 × 8 కదా, అంటే అంత 16 ఎలక్ట్రాన్స్. 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. 14 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది రివర్స్ అవుతుంది. అందుకనే
ఇది సిగ్మా ఆర్బిటాల్ అనేది కిందకు వస్తుంది, పై ఆర్బిటాల్స్ పైకి వెళ్తాయి. అది ఒకటి గుర్తుంచుకోవాలి. అదే డిఫరెన్స్, ఇంకా N2కి O2కి డిఫరెన్స్ అదే డిఫరెన్స్. ఓకే, అంటే O2 అంటే 14 దాడుతున్నాయి కాబట్టి ఇది రివర్స్ అవుతుంది, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక ఎలక్ట్రాన్ ఫిల్ చేయటం. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందులో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాము. ఓకే, అలాగే ఇక్కడ 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత రెండో స్టెప్లో దీన్ని పేరప్ చేయాలి, ఇక్కడ పేరప్ చేయాలి. ఓకేనా, దాన్నే ఇక్కడ రాసాము. అలాగే ఆ తర్వాత ఇక్కడ 6 అయిపోయినాయి మొత్తం, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 6 అయినాయి కదా. మొత్తం ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ మళ్ళీ కింద నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఆర్డర్లో. ఇది తక్కువ ఎనర్జీ ఉన్నట్లో ఫస్ట్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత ఇందులో, ఆ తర్వాత ఇలా ఎనర్జీ, అందుకని ఎనర్జీ ఇంక్రీజింగ్ అని రాశాడు కదా, ఇంక్రీజింగ్ ఎనర్జీ అని ఇందులో ఫిల్ చేయాలి. ఇందులో ఫిల్ చేసేటప్పుడు ఈ రెండు ఈక్వల్ ఎనర్జీ కాబట్టి ఫస్ట్ సింగిల్ ఫిల్ చేయాలి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్సే కదా, ఇందులో ఒకటి ఫిల్ చేస్తే ఇంకా అయిపోయినాయి లేవు. ఒకవేళ ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు ఇక్కడ కూడా పేర్ అప్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. అది. సో ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్. మీరు ఏం చేయాలంటే ఇలా డయాగ్రామ్ గీసేటప్పుడు ఇక్కడ స్పష్టంగా రాయాలి. ఇక్కడ అటామిక్ ఆర్బిటాల్స్ అని ఇక్కడ రాశాడు చూడండి, అటామిక్ ఆర్బిటాల్స్ ఇవన్నీ కూడా, ఇవి కూడా అటామిక్ ఆర్బిటాల్సే. ఇగో అటామిక్ ఆర్బిటాల్స్ అని. ఓకే, ఇగో ఇక్కడ రాశాడు చూడండి, ఇక్కడ ఏంటిది? ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఇవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఇవి అటామిక్ ఆర్బిటాల్స్, ఇది కూడా అటామిక్ ఆర్బిటాల్. ఓకే, ఇంకా కరెక్ట్గా రాసేటప్పుడు ఏం రాయాలంటే ఇవి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఈ కింద ఉన్నాయన్నీ ఇవి యాంటీ బాండింగ్, ఏ పెడితే సరిపోద్ది, యాంటీ బాండింగ్ ఏబి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. పైన యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎప్పుడు స్టార్తో రిప్రజెంట్ చేస్తాము, రిమైన్ వాడిని మామూలుగా స్టార్ లేకుండా రాస్తాము. ఇది ఎనర్జీ డయాగ్రామ్స్ అంటే. సో ఈజీగా ఉంది కదా. సో ఫస్ట్ ఏం రాసుకున్నాం, మీకు సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆక్సిజన్ది, ఇక్కడ ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ తీసుకున్నప్పుడు దాని కాన్ఫిగరేషన్ రాసినప్పుడు 1s2 2s2 2p, 2pలో 2p4 కాబట్టి దీన్ని ఎలా రాస్తాడు, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఇది px py తర్వాత pz కాబట్టి దాన్ని అలాగే రాశాడు. అదే ఇక్కడ రాసాం. ఫస్ట్ ఇది 1s ఆర్బిటాలు దీనిది, అలాగే ఇది ఒక ఆక్సిజన్ ఆటంది, ఇది ఒక ఆక్సిజన్ ఆటంది. ఎందుకంటే O2 కదా మనం చూసేది. ఇప్పుడు ఏంటి, O2 మాలిక్యూల్. ఇదిగో ఇక్కడ O2 మాలిక్యూల్ అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. అలాగే సెకండ్ది 2s ఆర్బిటాల్, ఇది 2s ఆర్బిటాల్ అంటే 2s ఆర్బిటాల్, అందులో ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాశాను. అలాగే ఇంకొక ఆక్సిజన్ ఆటం యొక్క 2s ఆర్బిటాల్, ఇది 2s, ఇది 2s కదా, ఇది 2s, ఇదేంటిది, ఇది 1s. ఆ తర్వాత P4 ఉంది కదా, ఆ P4 ఇక్కడ రాశాడు అంటే 2p4 అంటే ఏంటి, px py pz. P4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలా ఫిల్ చేస్తాం, ఫస్ట్ 1 2 3 ఆ తర్వాత 4 అంటే 2px2. అదే ఇక్కడ రాశాడు, ఇక్కడ చూడండి px py pz. సో 2px2 2py1 2pz1 అలా అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మనం, ఈ ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి. మొత్తానికి ఎప్పుడు కూడా ఈ 3p ఆర్బిటాల్స్లో 1 ఆర్బిటాల్ అనేది సిగ్మా ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తుంది. మిగిలిన 2 కూడా పై ఆర్బిటాల్స్ని పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి, అది గుర్తుంచుకోవాలి. 14 అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు పైన కింద సేమ్ సీక్వెన్స్ వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. పైన అనేది అన్నిటికీ సేమ్ సీక్వెన్స్, అది మనం గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఇది అన్నిటికంటే టాప్లో సిగ్మా 2pz ఉంటుంది, దాని కింద ఏముంటుంది, పై 2py 2px పై స్టార్ 2px పై స్టార్ 2py ఉంటుంది. 14 అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఇదే ఆర్డర్ ఫాలో అవుతుంది, అంటే పైన సింగిల్ కింద డబల్, ఇక్కడ కూడా పైన సింగిల్ కింద డబల్. 14 అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు సేమ్. ఇక 14 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 15 16 అలా ఉన్నప్పుడు ఇది రివర్స్ అవుతుంది, ఈ డబల్ పైకి వెళ్తుంది, సింగిల్ అదే ఇక్కడ రాసాము. ఇక్కడ ఓకేనా, సింగిల్ ఎక్కడ ఉంటుంది, డబల్ అనేది పైకి వెళ్తుంది, అది ఇక్కడ. ఓకేనా, ఇక బాండ్ ఆర్డర్. ఇప్పుడు ఈ కింద వాటిని అన్ని బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటారు, ఈ బాండింగ్ ఆర్బిటాల్స్ కాబట్టి ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు, ఇది బాండింగ్ ఆర్బిటాలు, ఇది కూడా బాండింగ్ ఆర్బిటాలు.
ఈ రెండు బాండింగ్ ఆర్బిటాల్స్. అలాగే పైన ఉన్నాయి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, ఇది యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, ఇక్కడ రెండు కూడా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. సో అందులోని ఎలక్ట్రాన్స్ కూడా ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇవి యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. వాటి నుంచి మాలిక్యులర్ ఆర్డర్ బాండ్ ఆర్డర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం చూడండి ఒకసారి బాండ్ ఆర్డర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఓకే, ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది ఎలా వస్తుంది అంటే యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2 వేస్తే బాండ్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఫార్ములా రాశారు కదా, ఇది యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 4, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఇవి యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఫస్ట్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 2 + 2 4, 4 + 6, ఇక్కడ 6 4 అంతా 10, ఆ 10 ఇక్కడ వేసాడు. తర్వాత యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2 4, ఇక్కడ 2నే ఉన్నాయి. సో 6, 10 - 6/2 అంటే 4/2, ఇది 2. ఇది బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ లాస్ట్ దాంట్లో చూడండి, సో డబుల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ O2 మాలిక్యూల్. డబుల్ బాండ్ అనేది చెప్పేశాడు. అలాగా బాండ్ ఆర్డర్ 2 అంటే మీనింగ్ ఏంటి, డబుల్ బాండ్ అని ఇక్కడ రాశాడు చూడండి, ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. బాండ్ ఆర్డర్ 2 అంటే మీనింగ్ ఏంటి, 2 బాండ్స్ ఉంటాయి అని అర్థం సింపుల్గా. సో ఆక్సిజన్కి ఆక్సిజన్, ఈ O2 అనే మాలిక్యూల్లో ఆక్సిజన్కి ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది అని బాండ్ ఆర్డర్ నుంచి మనం చెప్పేయచ్చు. ఆ తర్వాత O2 is the paramagnetic due to the presence of unpaired electrons. ఇక్కడ చూడండి లాస్ట్లో ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, సింగిల్ ఉంది కాబట్టి ఇది పారామాగ్నెటిక్. అన్ని పెయిర్ అప్ అయి ఉంటాయి, కొన్నిట్లో పెయిర్ అప్ అయి ఉంటే అది డయామాగ్నెటిక్. ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక మాలిక్యూల్లో కానీ ఆటంలో కానీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటారు, వీటిని యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటారు. వాటి నుంచి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసాం. బాండ్ ఆర్డర్ నుంచి వాటి మధ్య బాండ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేసాం. తర్వాత పారామాగ్నెటిక్ నేచర్ కూడా చెప్పేసాం. సేమ్ ఇదే విధంగా నైట్రోజన్ మాలిక్యూల్ హైడ్రోజన్కి దేనికైనా అలాగే మనం డ్రా చేయొచ్చు. ఒకవేళ O2- అని ఇచ్చాడు అనుకో, O2- ఇచ్చినా కానీ ఇదే రకంగా రాస్తాము ఇదే విధంగా. కానీ మనం ఒకవేళ O2- అని ఇస్తే ఒక ఆక్సిజన్ ఇక్కడ తీసుకుంటాము, ఇంకొక ఆక్సిజన్ O- అనేది ఇటు తీసుకుంటాం. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. O2- అంటే ఏంటి, O2కి O2- డిఫరెన్స్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వస్తుందని. సో ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ మనం ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఫిల్ చేస్తాం. ఇది పెయిర్ అప్ అవుతుంది. ఇది మాత్రం సింగిల్గానే ఉంటుంది. పారామాగ్నెటిక్ నేచర్ అప్పటికి కూడా ఉంటుంది. O2- అంటే సేమ్ ఇదే డయాగ్రామ్ గీస్తాము. ఇక్కడ O2- 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాము. ఇక్కడ ఇది కూడా పేర్ అప్ అవుతుంది, అది డయామాగ్నెటిక్ అవుతుంది O2- అంటే అలా అనమాట. ఒకవేళ O2+ అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే అప్పుడు ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ ఉండదు ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో. సేమ్ రిమైనింగ్ ఇదంతా కూడా సేమ్ అనమాట. సో ఇలాగ పక్కన ఇలా కూడా రాయాలి మనం. ఇది ఎనర్జీ ఇంక్రీజింగ్ అని రాసుకోవాలి. ఇదే ఆర్డర్లో రాయాలి, ఇలా కింద నుంచి పైకి ఇలాగే రాయాలి. ఇష్టం వచ్చినట్టు ఇది పైన రాసి ఇది కింద రాయకూడదు, ఎందుకంటే ఇది ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోవాలి, తర్వాత ఇది రాసుకోవాలి, తర్వాత ఇది. ఫస్ట్ ఇది రాసుకోవాలి కాదు, కింద నుంచి రాయాలి ఈ డయాగ్రామ్స్ని, అప్పుడే మనకు అర్థమైనట్టు. ఓకే, ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్. బాండ్ ఆర్డర్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే మ్యాగ్నెటిక్ నేచర్ కూడా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా నైట్రోజన్ కూడా మనం చేయొచ్చు. బాయ్. జాగ్రత్తగా విని జాగ్రత్తగా రాస్తే మిస్టేక్స్ లేకుండా మనకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. అర్థం చేసుకోకుండా బ్లైండ్గా రాస్తే చాలా మిస్టేక్స్ రాస్తారు, మార్క్స్ రావు. తర్వాత బై హార్ట్ చేసినప్పుడు గుర్తు కూడా ఉండదు.
కాబట్టి ఓకే బాయ్.